ఇదివరకు మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటే కొన్ని ఏరియాల్లో ఇసుక లారీ లైన్లో కనబడుతుండే. ఏంటంటే ఆ లారీ అక్కడ పెట్టి కూర్చుంటారు, ఎవడన్నా వచ్చి రేట్ అడిగిన తర్వాత వాళ్ళకి ఆ డబ్బులు ఇచ్చిన తర్వాత తీసుకుపోతారనమాట. ఇది ఒక సిస్టమ్. అందువల్లే ఆ లారీలు ఇసుక లారీ వాళ్ళు భారీగా ఛార్జ్ చేస్తారు. ఎందుకయ్యా అంటే ఆ లారీ అమ్ముడుపోయేంత వరకు ఇక అది తప్పించి ఇంకో పని చేయడానికి ఉండదు వాళ్ళకి. అదే మామూలు లారీలు అయితే ఇక్కడ సరుకు ఇంకో ఊర్లోకి వెళ్ళి అక్కడి నుంచి కొంత సరుకు వేసుకుని వస్తారు. ఇసుక లారీలు ఇంకో సరుకు వేసుకెళ్ళడానికి ఏముండదు. కాబట్టి ఇసుకే అంకితం అయిపోయారు. కాబట్టి డ్రైవర్ భత్తా ఇవన్నీ పోను కనీసం ఓ 10,000 రూపాయలు మిగలాలన్నటువంటి కోణంలో 10,000 రూపాయలు అయ్యే ఇసుక 40,000 రూపాయలకు అమ్ముతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ పరిస్థితులలోనే ఈ భారీ తవ్వకాలు ఇదంతా. ఇప్పుడు సుప్రీంకోర్టు కలెక్టర్లని పర్యవేక్షణాధికారులుగా నియమించింది. ఎవరైతే ఇసుక అనుమతి ఎన్జీటీ అనుమతి లేకుండా ఎక్కడైనా తవ్వకాలు జరిగితే వాళ్ళ మీద చర్యలు తీసుకునే బాధ్యత కలెక్టర్లకు అప్పగించి, ఒకనాడు కొల్లేరు పరిరక్షణ బాధ్యత పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లా కలెక్టర్లకు ఇచ్చి, ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ప్రభుత్వం తరపున మీరున్నారు, అక్కడ తేడా వస్తే మీ ఉద్యోగాలు తీసేస్తానని చెప్పింది. ఆ టైప్లో ఇప్పుడు కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది. కలెక్టర్లు ఇప్పుడు ఇసుకని బాధ్యతాయుతంగా ఏ మేరకు చేస్తారో చూడాలి.